శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మహాశివరాత్రి రోజు ఈ రెండింటిని కలిపి కుంభరాశి వారు శివుడికి అభిషేకం చేస్తే చాలు, పట్టిందల్లా బంగారమే. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. ఈ రెండింటిని కలిపి శివుడికి అభిషేకం చేస్తే చాలు, మీరు కోరుకున్న కోరికలు నెరవేరి అఖండ ఐశ్వర్యం వీళ్ల సొంతమవుతుంది. ఇక కుంభరాశి వారు శివరాత్రి రోజున మహాశివుణ్ణి ఏ విధంగా అభిషేకించాలో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. మరికొన్ని రోజుల్లో మహాశివరాత్రి పర్వదినమైతే రాబోతుంది. ఇక ఈ మహాశివరాత్రి పర్వదినం రోజు ఎవరైతే శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళకి సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఏలినాటి శని ప్రభావం ఉన్నా సరే వాళ్ళకి ఆ ప్రభావం అనేది అస్సలు కూడా కనిపించదు. ఇక శివుడి యొక్క అనుగ్రహంతో వారు శని ప్రభావం నుంచి కూడా బయటపడతారు. ఎవరైనా శని ప్రభావంతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నవారు శివుడికి అభిషేకం చేస్తే చాలు, వారికి ఉన్న శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే తన భక్తులను ఎప్పటికప్పుడు ఆ శివయ్య కాపాడుతూ ఉంటాడు. ఏమీ చేయకూడదని ఆ శనిదేవుడికి ఆజ్ఞాపించాడట. అందుకనే ఎవరైతే భక్తి శ్రద్ధలతో మహాశివుణ్ణి ఆరాధిస్తారో వారికి ఎటువంటి కష్టాలు ఉండవని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంది. అదేవిధంగా కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఎప్పటి నుంచో తీరని కోరిక, అలాగే ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక మహాశివరాత్రి రోజున ఈ రెండింటిని కలిపి మీరు శివుణ్ణి అభిషేకించండి చాలు, మీకున్న దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక కుంభరాశి వారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలకి కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కొరకు కృషి చేస్తూ ఉంటారు. ముందుకు సాగి వెళ్లిపోతూ ఉంటారు. తమ ఆలోచనను బయటికి చెప్పరు. ఇతరులకు కుయుక్తులతో లొంగరు. ఎత్తులకి పై ఎత్తులు వేయడంలో నేర్పు కలిగి ఉంటారు. మేధావులుగా గుర్తింపు పొందుకుంటారు. వారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాపకాల్లో రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. ఆవశ్యకంగా వచ్చిన వ్యాపారాలను మార్పు చేసి అభివృద్ధిని సాధిస్తూ ఉంటారు. అలంకార ప్రియులు, ఇతరుల అభిరుచిని త్వరగా తెలుసుకోగలుగుతారు. కళా, సాహిత్య, రాజకీయ రంగాల్లో బాగా రాణిస్తారు. యవ్వన ప్రాయంలో వీరికైతే కనుక అదృష్టం కలిసి వస్తుంది. ఇక వీరి పద్ధతులు, అలాగే వీరికున్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఇప్పుడైతే మంచి ఫలితాలను కలిగించబోతున్నాయి. రాజయోగం కలగబోతుంది. మహాశివరాత్రి పర్వదినం రోజున శివుణ్ణి అభిషేకం చేస్తే చాలు. అదేవిధంగా ఆ రోజు జాగరణ చేస్తే అనుకూలమైన ఫలితాలైతే కలుగుతాయనే చెప్పుకోవాలి. ఉదయమే నిద్రలేచి తలంటూ స్నానం చేసి ఆ శివుణ్ణి అభిషేకం చేసి అదేవిధంగా ఆ రోజు జాగరణ చేసి అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో వీరు కనుక శివుడికి రెండింటిని కలిపి అభిషేకం చేస్తే చాలు, వీరికి ఉన్న గ్రహదోషాలు అలాగే ఇతి బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. చాలా మంది కూడా సంతానం లేక బాధపడుతూ ఉంటారు. వివాహం ఆలస్యం అవుతుందని ఇలా అనేక కారణాలు జీవితంలో ఉన్న సమస్యలు అయితే ఎదురవుతూనే ఉంటాయి. ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే తప్పకుండా ఈ పరిహారం చేయండి. ఇక కుంభరాశి వారు అయితే ఈ రాశివారు ప్రత్యేకమైన అభిషేకం చేయడం వల్ల శివుడికి ఉన్నత స్థితికి చేరుకోవడం, అలాగే విదేశీయానం, ఇలా ప్రతి సమస్యకి కూడా మీరు చెక్ పెట్టవచ్చు. అదేవిధంగా మహాశివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో అంటే లింగం ఉద్భవించిన కాలం అంటే అర్ధరాత్రి పూట ఉంటుంది. ఈ అర్ధరాత్రి సమయంలోనే కనుక శివుడికి జాగరణ చేసి శివుణ్ణి చాలా మంది కూడా పూజిస్తూ ఉంటారు. కానీ ఆరోగ్యం సహకరించని వారు, షుగర్ పేషెంట్లు, ముసలివాళ్లు, చిన్నపిల్లలు మాత్రం జాగరణ చేయకపోవడమే చాలా మంచిది. అదేవిధంగా మితంగా తిని ఉండవచ్చు. పళ్ళు, పళ్ల రసాలు, పాలు ఇవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. అలా తీసుకోవడం వల్ల మీరు ఉపవాసం చేసినంత ఫలితమే దక్కుతుంది.
మద్యపానం, మాంసానికి దూరంగా ఉండాలి. అదే విధంగా కుంభరాశి వారు నీళ్లలో పచ్చకర్పూరం, ఆ మారేడు దళాలు ఈ రెండిటిని కూడా నీళ్లలో కలిపి శివుడికి మీరే స్వయంగా అభిషేకం చేయండి. ఒకవేళ మంత్రాలు రాకపోయినా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ మంత్రోచ్చారణ చేస్తూ ఆ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ కనుక మీరు కనుక శివునికి అభిషేకం చేస్తే కనుక మీకు ఉన్న ప్రతి ఒక్క సమస్య తీరిపోతుంది. అలాగే మీకు పట్టరాని సంతోషం, అలాగే అదృష్టం పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.